ఇక్కడ చూడండి, ఏంది ఏంది బంగారం షాపా, గోల్డ్ షాపా, ఇది ఏంది ఇది? జలమండలి జిఎం ఇంట్లో కోట్ల ఖజానా అంట. ఇంట్లో జలమండలి జిఎం ఇంట్లో కోట్ల ఖజానా, 1.10 కోట్ల క్యాషు, 1.1 అంటే 10 కోట్ల క్యాష్ ఉందంట. 2.1 కిలోల బంగారము, 9.2 కిలోల వెండి సీజు, 4 కార్లు, 60 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ. పలు జిల్లాల్లో పలు జిల్లాల్లో జీఎం లక్ష్మీకుమార్ నివాసంతో పాటు 8 ప్రాంతాల్లో సోదాలు. కృష్ణా గోదావరి వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టులో విధులు, 15 ఎకరాల భూములు, తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు. ఆ నిందితుడి అరెస్టు, నేటి సోదాలు కొనసాగే ఛాన్స్ అట. సో జలమండలి జీఎం కథ చూసి వాస్తవానికి వార్త అనుకోలే నేను, ఇది బంగారం షాప్ ఏమనుకున్నా, బంగారం షాప్ లెక్కనే కొట్టింది నాకైతే చూస్తే. జలమండలి జీఎం లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగలు, కట్టలు నగలు, డబ్బులు. ఈయన లక్ష్మీకుమారు భాగవతం. సో అందరూ అన్ని శాఖలు ఇదే పరిస్థితుంది. ఇక మొత్తం ఎవ్వరి ఇంట్లో ఐటీ దాడులు చేసినా, ఏసీబీ దాడులు చేసినా కానీ ఆఖరికి మొత్తం కూడా బాత్రూంలలో కూడా దాచుకుంటారు. ఆ ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, అందులో కూడా దాచుకుంటారు డబ్బులు, బంగారం. సో అంత డబ్బు, అంత అవినీతి జరుగుతూ ఉన్నది. ఇక్కడనేమో పక్కనేమో ఆర్థిక తుఫాను ముంచుకొస్తుంది అని చెప్పి ఓ పక్క మాట్లాడుతుంటే, ఇక ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కోట్ల ఖజానా. జలమండలి జనరల్ మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం బయటపడ్డాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన ఇంటితో పాటు ఆఫీసు, బంధువులు, స్నేహితులు, బినామీన్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా కళ్ళు చెదిరే ఆస్తులు వెలుగు చూశాయి. నాంపల్లి రెడిల్స్ వాటర్ బోర్డు జనరల్ మేనేజర్గా ఉన్న ఆయన గోదావరి ఫస్ట్ ఫేజు కృష్ణా వాటర్ పైప్ లైన్స్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. లక్ష్మీకుమార్కు సుమారు 60 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నట్లు గుర్తించడంతో ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. సోదాల్లో దొరికిన 1.10 కోట్ల క్యాషు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారట. సో ఈ దొరికినవే ఇంకా సోదాలు నిర్వహిస్తారట. ఇంకా తవ్వినా కొద్దీ బయటపడతా ఉన్నాయి. ఇక బంగారము, వెండి, డబ్బుల కట్టలు. సో ఇట్లా జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు పనిచేయమంటే ప్రజలను దోసుకునే పనిలో ఉన్నారు, ప్రజలను దాచుకునే పనిలో ఉన్నారు. సో ఇలాంటివి ప్రతిసారి ఎంఆర్ఓ ఆఫీసులు, రిజిస్ట్రేషన్లు అదే పని, సబ్ రిజిస్టర్లు అదే పని. సో ఏ రంగం చూసుకున్నా, ఏ ప్రభుత్వ రంగం చూసుకున్నా, ఏ అధికారి చూసుకున్నా ఇదే పరిస్థితి. అటెండర్ కానించి ఐఏఎస్, ఐపీఎస్ దాకా దాచుకోవడం తప్ప ఏమీ లేదు. ఇంకా అక్కడో ఇక్కడో నిజాయితీ పరులు ఇక్కడే ఉన్నారు. మొత్తానికి లేరు కానీ 100లో 2-3 ఉన్నారు. పాపం వాళ్ళ పని చేసుకొనియారు, వాళ్ళని బతకనియరు, వాళ్ళకి ప్రమోషన్లు ఉండవు, మంచి శాఖలు కేటాయించారు వాళ్ళకి. అలాంటి వాళ్ళకు తీసుకుపోయి ఇక్కడ ట్రాఫిక్లను, ఇంకొకనో లేకపోతే అడవులను ఎక్కడో వేస్తారు పోస్టింగ్లు వాళ్ళకు, నిజాయితీ పరులకు. అది నిజాయితీగా ఉంటే దక్కే గౌరవం అది. సో మరి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏ మంత్రులు ఉన్నారు, ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ ఆస్తులు సంపాదించి ఎవరెవరు పంచుకుంటారు ఏంది, దీని మీద ఎంక్వైరీ చేయాలా. సో దీని సిట్ వేసి ఎంక్వైరీ చేయాలి రేవంత్ రెడ్డి, దీని వెనుక ఎవరున్నారు ఏందని చెప్పి.